హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుందాము. యూట్యూబ్ ద్వారా టచ్లో ఉందాము. ఈరోజైతే నేను మటర్ పన్నీర్ విత్ ఎగ్తో చేస్తున్నాను. నేను ఇది ఎలా చేస్తున్నాను మీకు చూపించబోతున్నాను చూడండి. ముందుగా టమాటాలు బాగా కడుక్కొని, ఎందుకంటే ముందుగానే నేను ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకున్నాను కాబట్టి ఆనియన్ ఫ్రై చేయటం లేదు. ఓన్లీ టమాటాలు మాత్రమే ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నాను, టమాటాలు ఫ్రై చేసుకున్నాను. పక్కన వచ్చి ఇది మటర్ ఉంది కదా, అదే బఠానీలు కుక్కర్లో బాగా ఉడికించుకున్నాను. దీని తర్వాత పన్నీర్లు బాగా కోసుకుంటాను చిన్న చిన్న పీస్ లాగా. పన్నీర్ వచ్చి మీకు ఏ షేప్ కావాలంటే చేసుకోవచ్చు. ఇది వచ్చి నేను 100 రూపీస్ ప్యాకెట్ వస్తుంది కదా పన్నీర్ది, అది తీసుకున్నాను అనమాట. నాకు ఎక్కువ అవసరం లేదు. మేము ఆల్రెడీ మా ఇంట్లో 3 మెంబర్సే ఉంటాము. బాబు ఎలాగో బయటే ఉంటారు, అందుకోసం 3 మెంబర్స్ కోసం ఇది అయితే చాలు, ఎక్కువే ఇది. దీని తర్వాత పన్నీర్ కోసుకున్నాను. ఈ టమాటా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసేసినాను. ఆనియన్ ఫ్రై చేసుకున్నాను కదా, ఇది వేసినాను అన్నమాట. ఈ మూడింటిని బాగా ఫ్రై చేసుకొని ఉప్పు వేసినాను అనమాట. ఉప్పు, మళ్ళీ ఎర్రగడ్డ ఇది ఉంది కదా, కారం, ధనియాల పొడి, పసుపు పొడి దీంట్లో కలిపి పెట్టేస్తాను అనమాట. అది 2 స్పూన్లు వేసేస్తున్నాను. దీని తర్వాత ఉల్లగడ్డలు ఉంది కదా, ఉల్లగడ్డలు వేసి కుక్కర్లో ఒక 3 సీటీలు పెట్టేసిన. ముందుగానే ఈ బఠానీలు నేను బాగా ఉడికిపించి పెట్టుకున్నాను. ఈ రెండింటిని కలిపి బాగా ఉడికిపెట్టుకుంటాను, ఎందుకంటే వాసన పోయినట్టు మసాలా వాసన మొత్తం పోవాల్సిందే. ఇది మహారాష్ట్రలో ఎక్కువ చేస్తారన్నమాట. మటర్ పన్నీర్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం అక్కడ, మాకు కూడా చాలా ఇష్టము. కాకపోతే నేను కూడా ట్రై చేసినాను, చాలా సార్లు చేస్తూ ఉంటాను. ఒక్కసారి కూడా నేను వీడియో చేయలేదు. ఈరోజు ఈ వీడియో చేద్దామని రాత్రి నేను 12 గంటలకి చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మా బాబు ఊరికి పోతున్నప్పుడు ఏదైనా తినేసి మంచిగా చేయాలి అని ఇది చేస్తున్నాను. మళ్ళీ కోడిగుడ్లు ఉండింది 2 ఇంట్లో ఉడికిపెట్టి, అది కోసి వేసేస్తున్నాను. ఇది అంతా కలిపి వాసన పోయినట్టు బాగా ఉడికిపించుకోవాలి. దీని తర్వాత పన్నీర్ వేసేస్తాను. పన్నీర్ వేసిన తర్వాత కొంచెం చీజ్ కూడా వేస్తున్నాను నేను, ఎందుకంటే పిల్లలు చీజ్ అంటే చాలా ఇష్టపడతారు మా పిల్లలు, అందుకోసం వేస్తున్నాను. ఇది ఒక 5 నిమిషాలు మూసి పెట్టి బాగా ఉడికిపెట్టేద్దాం, ఒక 5 నిమిషాలు. మళ్ళీ చీజ్ మీ ఇష్టం, చీజ్ ఆప్షనల్ అండి, ఎంతైనా వేసుకోవచ్చు, లేకపోతే వేయినా అవసరం లేదు. వేస్తే చాలా బాగుంటుంది, టేస్టీగా వస్తుంది. దీని తర్వాత లాస్ట్లో పన్నీర్ వేస్తాను, ఎందుకంటే ఇది పన్నీర్ వచ్చి మీకు మెల్ట్ అయిపోతుంది అన్నమాట. మెల్ట్ కాదు, కాకపోతే తొందరగా మెల్ట్ అయిపోతుంది అని ఒక భయం, అంతే. దీని తర్వాత ఈ నీళ్ళు మొత్తం వెళ్ళిపోవాల్సిందే. మాకు డ్రై పన్నీర్ మటర్ కావాలన్నమాట. ఇది అయింది. పన్నీర్ వేసినాను కదా, పన్నీర్ వేసినట్టు చూపించలేదేమో నేను, చూపించినానేమో. ఈ పన్నీర్ రొట్టెతో పాటు పూరీతో చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను కొత్తిమీర కూడా వేసినాను, నేను చూపించలేకపోయినాను. ఎంత టేస్టీగా ఉన్నిందంటే నేను